జిల్లాలో జరిగిన సంఘటన చూస్తే టెక్నాలజీని బేస్ చేసుకొని వాళ్ళు సీసీ కెమెరాస్ బద్దలుగొట్టినా కూడా టెక్నాలజీ బేస్తో వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారని వివిధ ప్లేసుల్లో వాళ్ళందరినీ కూడా దగ్గర 200 కిలోమీటర్లు చేస్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా కొండలు గుట్టలు కూడా ఎక్కి వాళ్ళు ఓవరాల్గా 48 అవర్స్లో 5 నిందితుల్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా రిమాండ్ కూడా పంపించడం జరిగింది. అందులో ఒక 3 మైనర్లు ఉన్నారు. విషయం చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే వాళ్ళ మీద కేసులు ఇంచుమించుగా 32 కేసులు ఒక అతని మీద ఉన్నాయి. అందులో అవన్నీ కూడా దొంగతనం కేసులే. అంటే దొంగతనం అంటే వీళ్ళు రిపీటెడ్గా చేసే పరిస్థితులు, దొంగతనం రిపీటెడ్గా చేసే పరిస్థితులు ఉన్న నేర చరిత్ర కలిగిన వ్యక్తులు. ఇటువంటి వ్యక్తుల్ని అతి చాకచక్యంగా వితిన్ డేస్ 48 అవర్స్ వితిన్ అవర్స్లోనే పట్టుకొని ఈరోజు రిమాండ్కి పంపించిన పరిస్థితి. అంటే ఇక్కడతో ఇది ఆగకూడదు. డెఫినెట్గా ఎవరైతే అఘాయిత్యం చేశారో ఆ నిందితుడికి శిక్ష పడాలి అని ఒకే ఉద్దేశంతో గౌరవ సీఎం గారు ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు ప్రత్యేకమైన ఒక కోర్టుకి, ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టుని కావాలి అని చెప్పి ఈరోజు హైకోర్టుకి కూడా గవర్నమెంట్ ఈరోజు రాయడం జరుగుతుంది. అంటే విషయం ఏంటంటే ఎస్పెషల్లీ ఈ కేసు నిమిత్తం, అదేవిధంగా బాపట్లలోనే ఒక సామూహిక అత్యాచారం చేసి చంపేసిన ఒక సంఘటన మనందరికీ కూడా తెలుసు. ఆ 2 కేసుల్ని కూడా ఈ ప్రత్యేక కోర్టుకి అప్పచెప్పి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నిందితులకి శిక్ష పడే ఏర్పాటు చేయాలి అన్నది ఈరోజు గవర్నమెంట్ తీసుకున్న అతి ముఖ్యమైన నిర్ణయం. అంటే ఈ స్పెషల్ కోర్టును తీసుకొచ్చి, మనకి పర్టికులర్గా స్పెషల్ కోర్టును తీసుకొచ్చి తొందరగా నిందితులకి శిక్ష పడే ఏర్పాటు చేయాలి అన్నది ప్రభుత్వం తాలూకా ఆలోచన. అంటే ఈ రోజు వరకు నాకు తెలిసి లాస్ట్ 5 సంవత్సరాల్లోని కూడా ఏ రోజు కూడా ఇన్ని సంఘటనలు జరిగినా ఒక స్పెషల్ కోర్టు గురించి ఏ రోజు కూడా ఎక్కడ కూడా రాసిన సందర్భం కనిపించలే. కానీ ఈ రోజు మనకి జరుగుతున్న నేరాల దృష్ట్యా ఎటువంటి పరిస్థితుల్లోని ఆడపిల్లల మీదకి అఘాయిత్యాలు జరగకూడదు, వాళ్ళకి భరోసా కల్పించాలి. నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోని అంటే మాకు ఏముందిలే బెయిల్ వచ్చిద్ది, తర్వాత మేము బయటకు వచ్చేస్తాము, ఇవన్నీ అయ్యేసరికి ఎన్నో రోజులు పడుతుంది అన్న ఆ చులకన భావం లేకుండా స్పెషల్ కోర్టు కూడా ఈ కేసును అప్పచెప్పి నిందితులకి అతి త్వరితగతిన శిక్ష పడేటట్టుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం అన్నది నిజంగా మనందరం కూడా ప్రశంసించదగ్గ విషయం. దానికి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం గౌరవ సీఎం గారు కూడా నిన్న కూడా మన డీజీపీ గారితోని, అదేవిధంగా ముఖ్య పోలీస్ అధికారులందరితో పాటు చర్యలు ఒక సమీక్ష ఏర్పాటు చేసుకొని ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఈ నేరాలు అన్నవి తగ్గాలి. ముఖ్యంగా చిన్నపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు కానీ, మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు కానీ ఇవన్నీ కూడా అరికట్టాలి అనుకునేటప్పుడు మనం ఏదైతే సత్యసాయి జిల్లాలోని కేసుని మనం టెక్నాలజీ ప్రకారం యూజ్ చేసుకొని తొందరగా నిందితులను పట్టుకున్నామో అదే టెక్నాలజీని యూజ్ చేసుకోవాలి. మ్యాక్సిమం సీసీ కెమెరాస్ అన్ని చోట్ల పెట్టాలి. ఒకటి కూడా విజ్ఞప్తి చేశారు గౌరవ సీఎం గారు, ఎవరైతే మనం మ్యాక్సిమం పబ్లిక్ ప్లేసెస్ అన్నింటిలోని కూడా సీసీ కెమెరాస్ మనం ఏర్పాటు చేయడంతో పాటు ఈరోజు ఎక్కడైతే ప్రైవేట్ ప్లేసెస్లో సీసీ క్యామ్స్ ఏర్పాటు చేసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు అనుసంధానం అన్నది మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తే ఎక్కడైనా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. ఈరోజు వాళ్ళ దగ్గర సీసీ కెమెరాస్ ఫుటేజ్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. అది కాకుండా మళ్ళీ నేరం జరిగిన తర్వాత వాళ్ళ ఫుటేజెస్ మనం తీసుకోవటం, తర్వాత మళ్ళీ ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్కి ఉపయోగపడుతుంది. అలా కాకుండా రియల్ టైంలోనే అవి జరగకుండా చూసుకునే బాధ్యత తీసుకోవడానికి పబ్లిక్కి కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. మీ దగ్గర మీరు ప్రైవేట్ ప్లేసెస్లో ఎక్కడైతే మన ఇంట్ల దగ్గర లేదంటే మీ వ్యాపార సంస్థల దగ్గర పెట్టుకున్న ఈ కెమెరాస్కి కూడా అనుసంధానంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కనుక ఇస్తే డెఫినెట్గా మేమందరం కూడా ఇంటిగ్రేట్ చేసుకొని నియర్ బై కమాండ్ కంట్రోల్ రూమ్లోని దాని అంతటిని కూడా మేము పర్యవేక్షించుకుంటాం. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. కెమెరాస్ లేవు, వాటి చోట్ల ఏం చేయాలి? డ్రోన్స్ని ఉపయోగించమని చెప్పారు. డ్రోన్స్ని యూజ్ చేసుకొని ఆ పిక్చర్స్ క్యాప్చర్ చేసుకొని ఎక్కడైనా ఇటువంటి యాక్టివిటీస్ ఎక్కడైనా జరుగుతున్నాయేమో అని కూడా క్యాప్చర్ చేయమన్నారు. డ్రోన్స్ కూడా లేని సమయంలో ఈరోజు మొబైల్ అన్నది ప్రతి ఒక్క వాళ్ళకి కూడా టెక్నాలజీ చేతిలో ఉండడం ఒక ఎత్తు అయితే, నిజంగా నేరాలను అరికట్టడంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర గన్ అయితే ఉంటుంది కానీ పబ్లిక్ అందరి దగ్గర మొబైల్ కూడా వన్ ఆఫ్ ద వెపన్ లాంటిది. ఈరోజు ఎంత పెద్ద వెపన్ అంటే ఈరోజు ఒక క్రైమ్ సిచ్యువేషన్ ఏదైనా ఉంది అంటే చాలా ఈజీగా క్యాప్చర్ చేసుకోవడానికి మొబైల్స్ యూజ్ చేస్తున్నారు. అదేవిధంగా ఎక్కడైనా ఏదైనా చిన్నది ఇబ్బంది జరిగింది, ఎవరైనా ఒకరికి కొంచెం గొడవ పడ్డారు, తొందరగా ఒక వీడియో తీస్తున్నారు, సోషల్ మీడియాలో పెడుతున్నారు. సో అటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా పబ్లిక్ తీసుకోవాలి.
దానికి ఒకటి కూడా చెప్తున్నారు, ఈరోజు గవర్నమెంట్ తరపున మేము కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాం, ఎవరైనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కనుక మాకు ఇస్తే వాళ్ళ వివరాలను కూడా మేము గోప్యంగా ఉంచుతాము, పబ్లిక్ ఎట్టుపట్టి పరిస్థితులను చేయము, వాళ్ళకి ఫర్దర్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. అంటే ఓవరాల్గా ఇక్కడ క్రైమ్ విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా నిందితులకి శిక్ష పడేయడం ఒక ఎత్తు అయితే, అసలు ఆ క్రైమే జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకోవాలి అని ఒకే ఒక కారణంతో ఈరోజు ఇన్ని ఏర్పాట్లు కూడా మేము చేసుకోవడం జరుగుతుంది. ఎస్పెషల్లీ టెక్నాలజీని ఉపయోగించుకొని మీకు చెప్పాము, ఇంతకు ముందు ఈ టెంపుల్స్ దగ్గర చాలా మ్యాక్సిమం జరిగేవి, సీసీ క్యామ్స్ లేక టెంపుల్ దగ్గర రథాలు తగలపెట్టడం అన్నదో, లేకపోతే ఏదో ఒక రాముడు తల మనకు తెలుసు లాస్ట్ గవర్నమెంట్లో ఎన్ని జరిగినాయో. సో అటువంటి సంఘటనలు కూడా జరగకుండా ఈసారి మసీదుల దగ్గర, చర్చెస్ దగ్గర, టెంపుల్స్ దగ్గర కూడా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకుంటున్నాం. అదేవిధంగా గవర్నమెంట్ హాస్టల్సే కాదు, ప్రైవేట్ హాస్టల్స్ దగ్గర, లేడీస్ హాస్టల్స్ దగ్గర, స్కూల్స్ దగ్గర, కాలేజెస్ దగ్గర, ప్రతి ఒక్క ఏరియాలని కూడా, అంటే ఎట్టి పరిస్థితుల్లోని నేరం చేసిన వాడు ఎటువైపు వెళ్ళినా ఆ కెమెరాలో క్యాప్చర్ అవ్వాలి. సో ఆ రకంగా కెమెరాస్ని కూడా మేము ఏర్పాటు చేయడానికి కూడా మేము చేస్తున్నాం. గౌరవ సీఎం గారి దయ వల్ల ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా మంచి రోజులు వచ్చినాయి. ఎందుకంటే లాస్ట్ టైం మేము ఇప్పుడు లాస్ట్ 5 సంవత్సరాల్లోని